హాయ్ అండి. హెల్తీ అయిన పన్నీర్ మన ఇంట్లోనే ఎలాగా చేసుకోవాలో చూసేద్దాం. నేను 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఒక పొంగొచ్చే వరకు కాగపెట్టుకుంటాను. ఈ లోపల మనం లెమన్ కట్ చేసుకొని, జ్యూస్ తీసుకొని, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఈ లెమన్ జ్యూస్‌ని మిల్క్‌లో మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్‌లో యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంతసేపు అలా తిప్పుతూ ఉంటే మనకి పన్నీర్ రెడీ అవుతుంది. పాలెలా ఇరిగిపోతాయి. ఇప్పుడు మనం పన్నీర్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌లో ఫిల్టర్ చేసుకోవాలి. కానీ నేనిప్పుడు డైరెక్ట్‌గా జాలీలో వేసి ఫిల్టర్ చేసేస్తున్నాను. మనం లెమన్ వేసాం కాబట్టి దీన్ని కొంచెం 3 టైమ్స్ మనం క్లీన్ చేసుకోవాలి. లేపోతే టేస్ట్ అనేది మారిపోతుంది పన్నీరు. ఇప్పుడు క్లాత్‌లో వేసుకొని ఆ క్లాత్‌ని కొంచెం రౌండ్‌గా, టైట్‌గా చేసుకొని కొంచెం వాటర్‌ని స్క్వీజ్ చేసుకోవాలి. మరీ స్క్వీజ్ చేయకూడదు. కొంచెం లైట్‌గా చేయాలి. తర్వాత ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని దానిపైన పన్నీర్ పెట్టుకొని, ఆ పన్నీర్ కరెక్ట్ స్ట్రక్చర్ రావటానికి మనకి వెయిట్ పెట్టుకోవాలి. ఇలా 2 అవర్స్ వదిలేసేస్తే తర్వాత మనకి పన్నీరు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ చాలా సాఫ్ట్‌గా రెడీ అయ్యి ఉంటుంది. హోమ్‌మేడ్ పన్నీర్ అయినా సరే చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసినప్పుడు మనం కొంచెం పన్నీర్‌ని క్లీన్ చేసుకోవాలి 3 టైమ్స్. లేపోతే పన్నీర్ టేస్ట్ అనేది మారిపోతుంది. చూడండి ఇక్కడ సాఫ్ట్ పన్నీర్ రెడీ అయిపోయింది. సో, దీన్ని మనం 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్‌కైనా కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా అలా క్యూబ్‌లా అయినా మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్‌లో. ఎయిర్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్‌గా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ కిడ్స్‌కి మనం ఇలా పన్నీర్ రైస్ చేయొచ్చు, పన్నీర్ టిక్కా చేయొచ్చు. చాలా హెల్తీ కదా! మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అందరూ చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారు. కానీ ఈజీ ప్రాసెస్ చాలా తక్కువ స్టెప్స్‌తో మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని బాక్స్‌లో ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకో